నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మిడ్ డే మీల్స్ తిని 20 మంది విద్యార్థులకి అస్వస్థత. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. రామగుండం అభివృద్ధికి సింగరేణి కృషి. ఏరియాలో సింగరేణి సీఎండీ పర్యటన. ఇరవై గుంటల భూ కబ్జాపై కొనసాగుతున్న విచారణ. త్వరలో జిల్లా కలెక్టర్ కు అధికారుల నివేదిక. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థకి గురయ్యారు. వాంతులు విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనంలో పచ్చి పులుసు, అలసిందకాయ, కోడిగుడ్డుతో భోజనం తిన్న వెంటనే విద్యార్థినులకి కడుపు నొప్పి మొదలైంది. తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో ఆందోళనకి గురయ్యారు. ప్రతిరోజు పచ్చి పులుసు, అలసింద, ఆలుగడ్డ కూరలు పెడుతున్నారని, వంటలు నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని తమ పిల్లలు చెబుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అయితే తిన్న కాంచి ఇట్లా వాసన వచ్చింది. నాకు వాంతులు నాకు బాగా నొచ్చి వాంతి వచ్చినట్టు అవుతుంది. ఈరోజు మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ నుండి సుమారు 17 మంది పిల్లలు రావడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో అందరికీ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరిగింది వాళ్ళ స్కూల్లో. అందులో లోపల నీలం తిన్న తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కడుపు నొప్పి మరియు వాంతులతో మన హాస్పిటల్కి రావడం జరిగింది. సుమారు వీళ్ళు 2 గంటల 45 నిమిషాలకు రావడం జరిగింది. ఈ 17 మంది పిల్లలు వయసు అందరిది 8 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉన్నారు. అందులో కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం వాళ్ళకి లేదు. వామిటింగ్స్ కూడా తగ్గిపోయినాయి. కడుపు నొప్పి కూడా స్లోగా తగ్గింది. అందరికీ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈరోజు వాళ్ళని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము. 17 మంది పిల్లల ఆరోగ్యం ఇళ్ళక్కడ ఉంది. ఏ హాస్పిటల్కి పంపించడం లేదు. ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరికీ బాగానే ఉన్నారు. ప్రజావాణి దరఖాస్తుల్ని వెనువెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారుల్ని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి వరజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఎండీ షజానా బేగం ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్మారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కె మల్లయ్య సర్వే నెంబర్ 723లోని ఎకరం 39 గుంటల భూమిని భూభారతిలో ఆన్లైన్ చేసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకి చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజాగౌడ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నేటి ప్రజావాణికి 43 ఫిర్యాదులు వినతులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని ఆయా శాఖల అధికారులకి అప్పగించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాస్, దివాకర్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో 100 కోట్ల భూ కబ్జా అంశంపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. కొత్త బస్టాండ్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 138తో పాటు దానికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లలో కూడా భూములు అన్యాక్రాంతమైనట్లు ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన భూమి దురాక్రమణకు గురై ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని వసంత ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ కూడా ఆనాడు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, ఆనాడు స్థాను కాపాడకుండా కొంత పర్సనల్గా ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి మరి అధికారుల నిర్లక్ష్యంగానే ఇన్ని సంవత్సరాలు అది ప్రభుత్వ ఆస్తిని మరి ఒక వ్యక్తి హక్కుదారుగా పట్టదారుగా ఉన్నానని చెప్పడంలో మరి అంతర్యం ఏమిటి, దీని వెనుక ఎవరున్నారు? ఈ కిబాలా అనే ఒక చట్టం, కిబాలా అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి దానిపై ఉన్నటువంటి న్యాయ నిపుణులతోటి చర్చించి అనుమానాలను కూడా నివృత్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన పూర్తిగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెడతారా, మీరు ఏ రకంగా దీన్ని ఎంక్వైరీ చేస్తారో ఎంక్వైరీ చేపించి దీన్ని అన్యక్రాంతమైనటువంటి కబ్జాకు గురైనటువంటి 100 కోట్ల ఆస్తిని మరి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే విధంగా, ప్రజలకు మేలయ్యే విధంగా. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ పర్యటించారు. గోదావరి ఖనిలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల్ని పర్యవేక్షించారు. జీడీకే ఓసీపీ 5 బొగ్గుగనిని సందర్శించి వర్క్షాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగర అభివృద్ధికి సింగరేణి తోడ్పాటు అందిస్తుందన్నారు. సింగరేణి సంస్థ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాలకి కూడా విస్తరిస్తుందన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ రంగంలోనూ రాణిస్తుంది అని, త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మేడిపల్లి ఓసీపీలోని 500 మెగావాట్ల పంపు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లతో పాటు వివిధ రాష్ట్రాలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రాథమికంగా బొగ్గు తవ్వకంలో ఉండింది. తర్వాత కంపెనీ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో మనకు థర్మల్ పవర్ ప్లాంట్ జనరేషన్ అడుగుపెట్టాము. ఇప్పటికే 1200 మెగావాట్లు చేస్తున్నాము. ఇంకో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కి త్వరలోనే ముఖ్యమంత్రి గారు అండ్ అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు దాని ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. దాంతో 2000 మెగావాట్లు చేరుకుంటాము. అలాగే ఒరిస్సాలో 2400 మెగావాట్ల థర్మల్ పవర్ జనరేషన్కి మనం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాము. దాంతోపాటు ఇప్పుడు సింగరేణి సంస్థ మనకు తెలంగాణలో ఉంది, మనకు యాప్మేల్ అని విజయవాడలో ఒక సంస్థ ఉంది. అలాగే మనము ఒరిస్సాలో ఒక బొగ్గుని స్టార్ట్ చేస్తాము, రాజస్థాన్లో సోలార్ చేస్తున్నాము, కర్ణాటకలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ వచ్చింది. దాంతోపాటు మనకు 2 రోజుల క్రితం ఘన ఆఫ్రికా దేశంలో అనేక రకమైన మినరల్స్ ఉన్నాయి, చాలా రిచ్ మినరల్స్, అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువ గ్రేడ్ ఉన్నాయి. సో మనం ఘన దేశంలో చూస్తే అక్కడ వజ్రాలు, బంగారము, మాంగనీసు, బాక్సైట్ లాంటి చాలా మినరల్స్. జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 గుంటల భూ కబ్జా అంశంపై విచారణ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వివాదంగా మారిన పెట్రోల్ బంక్, ఇతర భవన సముదాయాల్ని రెవెన్యూ, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇటీవల పరిశీలించారు. వీటిపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 100 కోట్లు 100 కోట్లు
జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని సర్వే నెంబర్ 138లో పెట్రోల్ కిరోసిన్ విక్రయాల షెడ్ కోసం మున్సిపాలిటీ 20 గుంటల భూమిని శిస్తు చెల్లించి వినియోగించుకునే పద్ధతిన కేటాయించింది. అయితే ఆ భూమి కిబాయి పత్రం ద్వారా కొనుగోలు చేశామంటూ వ్యాపారి వారసులు భూమిని సొంతం చేసుకున్నారు. 4 గుంటల్లో పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ మిగిలిన 16 గుంటల్లో అనేక భవనాలు నిర్మించారు. సుమారు 70 ఏండ్ల నుంచి ఈ భూమి వివాదాస్పదంగా ఉండిపోయింది. వారం క్రితం నుంచే మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో 100 కోట్ల భూమి కబ్జాకి గురైంది అంటూ పలు మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం ముందుంచగా యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ మేరకు పెట్రోల్ బంక్ షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన అధికారులు భూమికి సంబంధించిన పలు వివరాలు సేకరించారు. ఉర్దూ భాషలో రాయబడి కిబాలా పత్రంగా వ్యాపారి వారసులచే చెప్పబడుతున్న నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రంలోని విషయాల ద్వారా సుమారు 70 ఏండ్ల నుంచి వెలుగులోకి రాని విషయం బయటకు వచ్చింది. అయితే ఇటీవల అధికారులు కిబాలా పత్రం జిరాక్స్ ప్రతిని ప్రభుత్వ ఆమోదిత ట్రాన్స్లేటర్ ద్వారా తర్జుమా చేయించగా అందులో ఆ కిబాలా అనే పదమే లేదని, కొనుగోలు అమ్మకం సెల్ డీల్ అన్న ముచ్చట్లే లేవన్న విషయం బయటకు వచ్చింది. అలాగే 20 గుంటల భూమిని మున్సిపాలిటీ వ్యాపారికి విక్రయించలేదని, కేవలం శిస్తు పద్ధతిలో పెట్రోల్ కిరోసిన్ షెడ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు స్పష్టమైంది. అయితే కొందరు నాయకులు కిబాలా పత్రంగా చెప్తున్న డాక్యుమెంట్ ను తీసుకుని హైదరాబాద్ కు కూడా వెళ్లినట్లు సమాచారం. భూ కబ్జా చేసి పెట్రోల్ బంకును నిర్మించారని మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు మరి ఆధారాలతో సహా మరి ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇటు విషయంపై జిల్లా కలెక్టర్ గారికి పిటిషన్ ఇస్తే కలెక్టర్ గారు కమిటీ వేయడం జరిగింది. ల్యాండ్ను మున్సిపల్ స్వాధీనం చేసుకునే విధంగా అధికారులు మరి పూర్తిస్థాయిలో పనిచేయాలని, రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా పని చేయకపోతే, అది స్వాధీనం చేయకపోతే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి అన్ని ప్రజా సంఘాలను అదేవిధంగా ప్రజలను ఏకం చేసి దాన్ని సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగినరు. మీ ఆధ్వర్యంలోనే అది అక్కడ పర్మిషన్ కూడా అక్రమణకు గురైంది. రాజకీయంగా ఆశించకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలని మేము కోరుతా ఉన్నాం. 1975లో వీరమల్లయ్య గారు చనిపోయిన తర్వాత కీబాలని ముందుకు తీసుకొచ్చి 77లో వారసత్వంగా వాళ్ళకు పేర్లు రాయించుకున్నట్టు తెలిసింది. అంటే ఈ రకంగా అటు గవర్నమెంట్ను మభ్యపెడుతూ కోర్టులను కూడా మభ్యపెడుతూ కిబాలా అనే దానిలో మాకు తెలిసినంత మటుకు పత్రికా ముఖం కానీ, పత్రికా విలేకరులు కానీ, బయట ప్రజలు కానీ చెప్పేది ఏంటంటే అందులో కిబాలా అనే అసలు వర్దే లేదంట. అట్లాంటిది అంటే కిబాలా అనేది తప్పు అని చెప్పి కోర్టులో అప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని కొట్లాడినరు. ఖచ్చితంగా మీరు కింది కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టులో మీ వారసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పారు. అప్పుడు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాక ఇప్పటికీ దాదాపు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. అయిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ మధ్యలో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ కూడా 100% పనిచేయాలి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కమిటీలు వేయడం, దాన్ని మభ్య పెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పటికైనా వేసినటువంటి కమిటీ 100% పనిచేసి అది కరెక్ట్ అయ్యి నిరూపణ అయ్యేంత వరకు దాని మీద ఫైట్ చేసి జగిత్యాల మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేయాలని. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 138లో గల 20 గుంటల స్థలం మున్సిపల్ కు చెందిన స్థలమని కోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలి. కానీ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కలెక్టర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కమిటీని ఏర్పాటు చేసి కమిటీ చైర్మన్ గా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సభ్యులుగా ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్తో పాటు మున్సిపల్ కమిషనర్ను నియమించారు. వెంటనే 138 సర్వే నెంబర్లోని స్థలంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఆ స్థలంలో సర్వే చేసి సంబంధిత డాక్యుమెంట్ ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నారు. లీజుకు ఇవ్వడం జరిగింది. దాన్ని వారు దొంగతనంగా పట్ట చేయించుకొని కబ్జా 100 కోట్ల రూపాయల 20 గుంటల భూమి కబ్జా చేయడం జరిగింది. మరి దీని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్లకెళ్ళి కూడా మేము కూడా కొట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి మంచాల కృష్ణ మీ క్లాస్మేట్ కావచ్చు, అది ఏదైనా కానీ ప్రభుత్వ భూమి ఎవరైతే కబ్జా చేసిండ్రో వారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి, జనరేటర్ తొలగించాలి. పూర్తిగా బాధ్యత వహించాల్సింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారే. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మరి వాళ్ళ క్లాస్మేట్ అని చెప్పుకుంటారు. మరి ఇది మీ ఇద్దరి మధ్య దోబూచులాట నడుస్తుందా, ప్రజలను పక్కదారి పట్టియడానికి నడుస్తుందని జగిత్యాల ప్రజానీకానికి చెప్పాలి. చిన్నపిల్లలు 3 సంవత్సరాల బాబు కానుంచి మొదలుకుంటే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ ఆవరోడ్డు మీద చనిపోవడం జరిగింది.
అప్పుడు ఎవరైతే రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళకి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం మాటలకు తప్ప చేతలకు మాత్రం ఇదివరకు జరగలేదు. ఈ పాత బస్ స్టాండ్ నడి రోడ్డు పైన ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్టయితే పాత బస్ స్టాండ్ నడి రోడ్డు పైన ఉంటుంది. రోడ్డు మీద బస్ స్టాండ్ ఎక్కడన్నా ఉంటుందా అండి? ఎక్కడన్నా జిల్లాలో ఎక్కడ కూడా రోడ్డు మీద బస్ స్టాండ్ అనేది లేదు. ఆ ఘనత జగిత్యాలకే ఉంది, అది పాత బస్ స్టాండ్లో రోడ్డు మీదనే ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజానికం కూడా. మీరు ఎవరైతే ఓటు వేయదలుచుకున్నారో వాళ్ళను మంచి మనసులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు 138 సర్వే నెంబర్లోని భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వివాదంలో ఉన్న 20 గుంటల పెట్రోల్ బంక్ స్థలాన్ని మంచాల కృష్ణ తాతలు 70 ఏళ్ల క్రితం కొన్నట్లు ఎమ్మెల్యే సర్టిఫికెట్స్ ఎలా ఇస్తారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కివాలా ఒరిజినల్ పత్రాన్ని మంచాల కృష్ణ ఏ కోర్టులోనూ దాఖలు చేయలేదని, యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులని కాపాడడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. హైడ్రా తరహా వ్యవస్థ ఉంటే ఇప్పటికీ వివాదాస్పద పెట్రోల్ బంక్ ను కూల్చేసేదని చెప్పారు. దారం వీరమల్లయ్యకు కిబాలా ద్వారా కేటాయించినట్లు చెబుతున్నా ఆయన వారసులు ఏనాడు యాజమాన్య హక్కు కోసం ఏ కోర్టును ఆశ్రయించలేదన్నారు. నిజాలు నిగ్గు తేల్చి ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ విచారణ కమిటీని నియమించారని, ఆ కమిటీ ప్రభావితం చేసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మంచాల కృష్ణతో కుమ్ముక్కైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, జున్ను రాజేందర్, చందా రాధాకిషన్ పాల్గొన్నారు. మీరు డాక్యుమెంట్ చూసిండ్రా? ఏ పర్పస్కి ఇచ్చిండ్రు ఏంటి అంటే మీరేంటి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ చేసిండ్రు. విచారణ కమిటీ విచారణ చేస్తున్నది. ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో 70 ఏళ్ళ కింద వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది వీళ్ళ విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా? అంటే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మీరు విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఒక ఎమ్మెల్యే బాధ్యత. మీరే సరిపడి ఇంకేం వాడండి దాంట్లో నా కాంప్లైంట్ తీసుకురా ఉన్నాయని మీరు అప్పటికి నేను ఈ మద్దతు అడిగినా కాబట్టి అని ఏం చేస్తుందో ఇవాళ మా అందరం ఛాయ్ తాగుతాం అందరం కలిసి అని మరి దీన్ని విశ్లేషించరా మీరు? నేను మద్దతు కోరినా కాబట్టి నేను ఏం చేసినా నేను చూసుడు కూర్చోవాలన్నా? 1964లో బాల వీరేశం కమిటీ ఏదైతుందో నీ ఓనర్షిప్ ప్రొడ్యూస్ చేయబడ్డ ప్రొడ్యూస్ చేసి ఒక్కసారిగా 4 సార్లు 4 పత్రికలు వస్తాయంటున్నాయి. నీకు ఏదైనా కోర్టులో ఓనర్షిప్ ధృవీకరించబడ్డది యాజమాన్య హక్కు. నీకు ఇవ్వబడ్డది కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే తప్ప వేరే ఇతరత్వ ఉన్నదా? నేను చదువుకున్నాను కాబట్టి ఎట్లంటే అట్లా మలుచుకుంటా చట్టాన్ని అంటే ఎట్లనే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్ లో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల, ఐఎంఏ జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలు లేని వికలాంగులకి కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన కొలతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, నిజామాబాద్ జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ అగర్వాల్, మంచాల కృష్ణ, చారి, కొత్త ప్రతాప్, రాజు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లబ్ స్వతహాగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని నిధులు సమకూర్చుకొని మన దగ్గర ఇంత మంచి సెంటర్ ఏర్పాటు చేసి ఎన్నోసార్లు ఒకరిద్దరు వచ్చినప్పుడు నేను ఎక్కువ మంచాల కృష్ణ దగ్గర పోమంటుంటే, ఎందుకంటే ఒక 12 ఏళ్ళ నేను బిజీ అయిపోయినా అంతకుముందు కూడా డాక్టర్ తను బిజీ పెద్ద వ్యాపారవేత్త కానీ సమయం ఇస్తాడు. పూర్వ రాష్ట్రం ఒక పేషెంట్ పంపించి చేయించేవారు. మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఒక్కొక్కరు పంపడం మీద 7 పేరే కనబడుతున్నారు. ఇక్కడ ఉన్నారు కొందరు అక్కడక్కడ కనబడరు. ఆ జైలు చెడిపోయి ఉంటాం. అంటే దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చడం, అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే శ్రీ సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ లో అందరూ కూడా అంటే సమాజ సేవలో భాగం కావాలి. మన వికలాంగులు కూడా అంటే దివ్యాంగులు కూడా మన సమాజంలో భాగం, వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి కృత్రిమ కాలు అమర్చి వేరే ప్రదేశాలకు వచ్చి ఇంత దూరం తీసుకొచ్చి
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల దారి మైసమ్మ ఆలయాలని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హిందూ ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలు అధికారులకి చుట్టాలుగా మారాయి అన్నారు. అధికార పార్టీ నాయకులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్రామ దేవతల గుళ్లని కూల్చివేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్లపైన ఓపెన్ కాస్ట్లపైన డిపార్ట్మెంట్లపైన మేము అండర్గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారి మైసమ్మ తల్లికి మొక్కి మా కాలనీలలో కూడా అందరం కూడా దారి మైసమ్మను పెట్టుకొని హైందవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఇదంతటికి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కోరడానికో చేసిన చర్యగా మరి చేస్తూ ఉన్నారు. సమాజం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నట్టయిందుంటే, మీ పాత్ర లేనట్టయిందుంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మానేరు వాగుపై తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయించాలని, వంతెన పనులు త్వరగా చేపట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నా వద్దకి తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ చేరుకుని 2-3 రోజుల్లో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీనివ్వడంతో ధర్నా విరమించారు. అంతకుముందు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపలి రాజురావు, ఎస్ఎఫ్ఎస్ జిల్లా కన్వీనర్ గోండ్ల తిరుపతి మాట్లాడారు. మానేరు వాగుపై వంతెన పనులు త్వరగా చేపట్టాలని, తాత్కాలిక మట్టి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నెల 13న డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయని, ఈలోగా పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ జిల్లా కన్వీనర్ గోండ్ల తిరుపతి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అంటే వెంటనే అది పూర్తి చేయాలని ఎన్నో దరఖాస్తులు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి ఎవరు కూడా స్థానిక స్పందించలేరు. విద్యార్థులకి ఈ ఎగ్జామ్స్ ఈ నెల 13 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అనేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని పునఃప్రారంభం చేసి వెంటనే విద్యార్థులకి సహకారంగా విద్యార్థులకి వెంటనే రావడం, ఎగ్జామ్ కండక్ట్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న బ్రిడ్జి వల్ల వెంటనే ప్రారంభం చేయాలని ఈరోజు ధర్నాకి కూర్చోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ సార్ కూడా వెంటనే స్పందించి వచ్చి మాట్లాడడం జరిగింది. చేస్తాం, ఇంకొక 6 నెలల్లో మొత్తం బ్రిడ్జి కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాట మీద మాకు ఎలాంటి ఆదేశం అంటే ఆశ లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వికలాంగులు, వయోవృద్ధులకి ఉపకరణాలు, సహాయక పరికరాలు ఉచిత పంపిణీ ఎంపిక శిబిరం స్థానిక రైతు వేదికల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, ఎంపీడీఓ లచ్చాలు, తహసీల్దార్, జిల్లా సీడీపీఓ ఉమారాణి హాజరయ్యారు. ముస్తాబాద్, గంభీర్రావుపేట్, ఎల్లారెడ్డిపేట మండలాల వికలాంగులు, వయోవృద్ధుల పత్రాలని పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, ఎంపీడీఓ లచ్చాలు, తహసీల్దార్, సిపిడిఓ ఉమారాణి, సూపర్వైజర్ అరవింద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాకు ఇక్కడ క్యాంపు పెట్టిర్రు, ఇక్కడికి రమ్మన్నారు, ఊరిలో జాటింపు చేసిర్రు, వచ్చినాం ఇక్కడికి. కానీ ఇక్కడ సరైన అవగాహన, సరైనది సౌకర్యాలు లేవు. మాకు ఒక ర్యాంప్ ఉండాలి, ప్రతి ఆఫీస్లో ర్యాంప్ ఉండాలి. ఇంత మట్టికి మాకు ఒక ర్యాంప్ కూడా ఏ ఆఫీస్లో ర్యాంప్ లేదు పోవడానికి. ఇప్పుడు అది బైక్ పోవడాలంటే మాకు మెట్లు ఎక్కస్తలేదు. మమ్మల్ని ఆదుకోవాలని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ప్రతి ఆఫీస్లో, ముస్తాబాద్ మండలంలో ప్రతి ఆఫీస్లో ర్యాంపు పెట్టేయాలి కంపల్సరీ. తర్వాత ట్రై సైకిల్ అనేది అన్నారు. మేము ఇదివరకు అప్లై చేసినాం, మాకు సైకిల్ వచ్చినాయి, బ్యాటరీ సైకిల్. కానీ మేము అనివార్య కారణాల వల్ల, అప్పుడు వర్షాల వల్ల మేము పోలేదు ఆఫీస్కి. మాకు అవి ఇంత మట్టికి ఆ బ్యాటరీ సైకిల్ లేవు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఉచిత పంపిణీ కొరకు అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసము ఆలయంలో వారి తరఫున సహాయంతో క్యాంపులు 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖు నుంచి నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 3వ తారీఖున బోయిపల్లి మండలం రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 4వ తారీఖున ఇల్లంతకుంట రైతు వేదికలో ఇలాంటి ఉచిత శిబిరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్
పెద్దపల్లి జిల్లా రామగుండం బి పంప్ హౌస్ వద్ద ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఇందిరానగర్ కు చెందిన కాటం శ్రీనివాస్ పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి షిఫ్ట్ కార్మికుడు వచ్చేసరికి శ్రీనివాస్ చనిపోయి ఉండడంతో పోలీసులకి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పని స్థానంలో ఒంటరిగా ఉన్న కార్మికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. రక్షణ చర్యలు పాటించని మూలంగానే కార్మికుడు మరణించాడని, ఇందుకు పూర్తి బాధ్యత ఎన్టీపీసీ యాజమాన్యమే వహించాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తున్న కాటం శ్రీనివాసు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడిచెవున పెట్టిర్రు. అక్కడ సిఎస్ఎఫ్ఓలు కానీ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒక్కరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంతా అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీపీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఒంటి మీద ఉన్న బంగారం అపహరించుకుని వెళ్లాడు ఓ గుర్తు తెలియని దుండగుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది. మద్దుట్ల గ్రామానికి చెందిన మీనుగు లస్మవ్వ అనే వృద్ధురాలు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా దుండగుడు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై దాడి చేశాడు. చేతులతో నోరు మూసి చెవికి ఉన్న తులం బంగారు పడిగలు దోచుకున్నాడని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వృద్ధురాలు లస్మవ్వ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ నరేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున పోలీసులమని చెప్పి ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. మాస్కులు ధరించిన యువకులు ఇంటి డోర్ కొట్టి తలుపు తీయాలని తాము పోలీసులమని చెప్పడంతో ఇంటి యజమాని రమేష్ తలుపులు తీశాడు. వెంటనే ముగ్గురు వ్యక్తులు లోపలికి చొరబడి ఇంట్లో ఉన్న బీరువా తీయాలని బెదిరించి అందులో బ్యాగును తీసుకువెళ్లారు. అందులో ముద్ద బంగారంతో పాటు ఇతర ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తలుపు తీయమంటే తీస్తలేవు, రమేష్ ఏడి మీ రమేష్ ఏడు అంటే అయ్యో ఏం చేసిండు సార్ నా కొడుకు అని అది లేచి తలుపు తీసిన వాళ్ళే ఆయన దెబ్బ వేయరు. కూర్చున్నారు. ఇక కూర్చుని ఇంట్లోకి పోయారు ముగ్గురు, ఇద్దరు. ఒక ఆయన ఆడ కూర్చున్నాడు. ఆ తల్లి ఏడ్చుకుంటా అన్నీ ఉన్నది. ఇక ఇక నాది సుధా 2 తులాల బంగారం నాది పడైంది అన్నీ అందనే పట్ట కాగితాలు సుధా అందనే ఉన్నాయి అట సార్ బాగా వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళం అన్నారు. అవి పోలీసులు అయితే ఇప్పుడు వస్తారు అలాగానే అలాగని అంటే మా టైం కొద్ది మేము వస్తాం అని అన్నారు. అంతే ఇక అన్నారు పోరు. ఇక గట్ల చేసిర్రు. ఇక బీరువా తాళం వాళ్ళు కొట్టిర్రు. ఇక చదువుకున్నారు. బాగా పట్టుకొని పోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇటీవలి కాలంలో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వానరాల బెడదని తగ్గించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గట్టి చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని వైశ్యభవన్లో దాదాపు 65 వానరాలని బోన్లో బంధించారు. బంధించిన వానరాలను కాటారం అడవుల్లో వదిలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. కోతులు ఉన్న ఏరియాల్ని గుర్తించి వానరాలని పట్టుకుని అడవులకి తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు కాలు జారి ఓ యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరం శ్యామరాజ్ ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. తారుపల్లి గ్రామ శివార్లోని వ్యవసాయ బావి వద్ద శ్యామరాజ్ చెప్పులు అగుపించడంతో బావిలో పడిపోయాడని భావించిన స్థానికులు గ్రామస్తులకి సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా శ్యామరాజ్ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 23న శ్యామరాజ్ కు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నీలిమ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని రైస్ మిల్లర్లు అన్నదాతల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు సెంటర్లని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల ప్రక్రియని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిల్లర్లు ఒక్కో సంచికి అదనంగా 2 నుండి 3 కిలోలు కాంటా వేస్తూ సొమ్ము చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోవాలని ఎగతాళి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అవినీతికి పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శీలం అశోక్, మండల కమిటీ సభ్యులు వడ్లూరి కిషన్, జక్కుల రమేష్ యాదవ్, సతీష్ పాల్గొన్నారు. మిల్లు వెళ్లే తర్వాత బస్తాకు 2 నుంచి 3 కిలోలు కూడా తీస్తున్నారు. మేము ఇలా జమ్మికుంట మండలంలో 4-5 కేంద్రాలను కూడా పరిశీలించడం జరిగింది. ఆ కేంద్రాల్లో అయితే 42-43 కిలోలు కూడా బస్తాకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రైతు దగ్గర నుండి ఒక క్వింటాల్కు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. మొత్తంగా ఒక రైతు 25 క్వింటాలు కనుక పండిస్తే తనకు కింట నుంచి కింటన్నర అంటే ఒక 2,500 నుంచి 3,000 రూపాయలు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఈ రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. గతంలాగా ఇప్పుడు కొనసాగుతున్నది. కాబట్టి జిల్లా కలెక్టర్కు పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కోరమీసాలు, పట్టినమాలు, ముడుపు మొక్కులు చెల్లించుకున్నారు. అదనంగా అలంకరించిన రథంలో స్వామివారిని ఆశులను గావించి పురవీధుల్లో ఊరేగించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ నేతృత్వంలో సీఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ముద్దసాని శంకరయ్య, చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరపబడింది. అలాగే కార్తీక బహుళ పంచమి ఈ రోజున స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతున్నది. ఈ దేవాలయం పూర్వము జైనుల కాలం నాటిదని ప్రసిద్ధి. అలాగే ఈ దేవాలయం యొక్క ఆరాధన శ్రీ పాంచరాత్రాగమ సిద్ధంగా పాంచరాత్రాగమ అనుసారంగా ఇక్కడ కైంకర్యమాల జరపబడుతున్నది. ఈ దేవాలయంలో స్వామివారిని సేవించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అనగా తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, అట్లాగే మహారాష్ట్ర నుంచి కావచ్చు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రభు పాత్రగా వస్తున్నారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గ్రామం దేవునిపల్లి మండలం జిల్లా పెద్దపల్లి నందు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము. బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 2/11/2025 నుండి మొదలుకొని ఈరోజు 10/11/2025 వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటున్నాము. బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించుకున్నాము. ఈరోజు రేపు స్వామివారికి మొక్కులుంటాయి. ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. చలవ పందిర్లు, షామియానాలు, టెంట్లు, మెడికల్ క్యాంపు మరియు పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలోని
సాంబశివ ఆలయంలో అన్నపూజ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ సదాలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజారి పారువెల్ల రమేష్ శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమితో పాటు నెల రోజుల పాటు జరిగిన నగర సంకీర్తన పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రామ్మోహన్, ప్రముఖ సామాజిక సేవకుడు పల్లా కిషన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, ఓదల దేవస్థానం డైరెక్టర్ సామల యమున, హరికృష్ణ దంపతులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో అత్యంత అంగారాయంగా వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఆశ్వీజ పౌర్ణమిలో చంద్రుణ్ణి వారిలో దర్శించిన దగ్గర నుంచి తెల్లవారు నెల రోజులు ఈ యొక్క కార్యక్రమం గొప్పగా జరిగింది. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనేక రకాలుగా కట్టకాలుగా సమర్పించినారు. ఈ రోజు కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అన్న పూజలు మరి అన్నదాన మహోత్సవం చేయడం జరిగింది. ఈ అన్నదానాన్ని సహకరించిన భక్తులు, కార్యకర్తలు, కమిటీ మెంబర్స్ అందరు భక్తులు కూడా ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ అన్నదానం విజయవంతం కావడానికి కారణమైన ఈ బండి రామ్మోహన్ దాని యొక్క అన్ని విడిచిపెట్టుకొని కుటుంబానికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, కోటి లాభాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా సుల్తానాబాద్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామస్తులు కోతుల బెడదకి చెక్ పెట్టేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఇళ్లలోకి చొరబడి కోతులు తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుండగా గ్రామస్తుల ఇబ్బందిని తీర్చేందుకు కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు చిట్లరాం ముందుకొచ్చాడు. తన సొంత ఖర్చుతో చింపాంజీ దుస్తుల్ని కొనుగోలు చేశాడు. చింపాంజీ వేషంలో రోజుకొకరు కోతులు ఉన్న చోట పహారా కాస్తుండటంతో అవి భయపడి పారిపోతున్నాయి. కోతుల బెడద వదలడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు మా ప్రజలందరూ మా దృష్టికి తెచ్చారు. మేము కొత్తగా ఆలోచించి మరి కోతుల నుంచి గ్రామాన్ని ఎలా రక్షించాలనే ఒక ఆలోచన చేశాం. ఒక ఆలోచనలో ఒక చింపాంజీ మాస్క్ను తెప్పించాం. చింపాంజీ మాస్క్ను తెప్పించడంతో మా గ్రామస్తుడైనటువంటి బెజ్గం మహేందర్ గారు ఈ మాస్క్ను ధరించి వాడల వెంబడి తిరగడంతో ఆ కోతులు ఈ మాస్క్ను చింపాంజీ మాస్క్ను ఉన్న మనిషిని చూసి కోతులు భయంతో మా కైకిలు వచ్చే లేబరు చేనులకు వస్తే టిఫిన్లు ఎత్తుకపోయి ఆ లేబర్ వెంబడి పడుడు కరుసుడు ఇట్లా మొత్తం గోరకతందం చేసినాయి. గోరకతందం చేసుడు ఒకటి, మళ్ళీ పోతే వడ్లు బుక్కుడు ఈ వడ్లు బుక్కుంటా పత్తికాయలు తినుకుంటా మళ్ళీ మనసులు వెంబడి పడి మనసులో కడుచుడు, ఊళ్ళో కూడా పొలగన పడి పొలగనలో కడితే ఇది చిట్టరాం దగ్గరికి పోయింది మాట. పోయినందుకు ఆయన డ్రెస్ పట్టుకొచ్చిండు. ఈ డ్రెస్ వేసుకొని నేను తిరుగుతాను, కోతులు లేకుండా పోతాను. ప్రజలపైన చాలా సార్లు దాడులు చేయడం జరిగింది. కోతులు ఆ మహిళలపైన, చిన్నారులపైన దాడులు చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు మా దృష్టికి తేవడంతో మేము కొత్తగా ఆలోచించి మరి ఏ విధంగా అయితే మా గ్రామంలో కోతులను తరిమి కొట్టాలని ఒక ఆలోచన చేసి చింపాంజీ మాస్క్ను తెప్పించడం జరిగింది. చింపాంజీ మాస్క్ను తెప్పించడంతో మా గ్రామస్తుడైనటువంటి బెజ్గం మహేందర్ గారు ఈ మాస్క్ను ధరించి వాడల వెంబడి తిరగడంతో ఆ కోతులు భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ముచ్చట పెట్టేందుకు వెళ్లి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంది ఓ వృద్ధురాలు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో చోటు చేసుకుంది. కొలనూరు గ్రామానికి చెందిన అనంతగిరి రాజేశ్వరి అనే వృద్ధురాలు గడవైన ఐలమ్మ ఇంటికి ముచ్చట్ల కోసం వెళ్లింది. ఐలమ్మతో మాట్లాడుతున్న సమయంలోనే భవనానికి ఉన్న బాల్కనీ పరదాతో పాటు దానికి ఆనుకొని ఉన్న రేకులు ఒక్కసారిగా కూలడంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.